హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫాస్ట్గా అయిపోయే మక్రోనీ రెసిపీని చేసేసుకోండి. మనము లేజీగా ఉన్నప్పుడు ఏదన్నా ఒక చిన్న వంట, టేస్టీగా ఉన్న వంట ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా. అలాంటప్పుడు మనము తొందరగా వెళ్ళి మ్యాగీ చేసుకుంటాము. మ్యాగీ లాగానే అంతే టైంలో ఇలాంటి ఇంకా టేస్టీ, మ్యాగీ కంటే డబుల్గా ఉన్న టేస్టీ రెసిపీని, హెల్దీ రెసిపీని ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇంట్లో కాస్త లేజీగా ఉన్నప్పుడు, ఏదైనా టైర్డ్నెస్గా ఉన్నప్పుడు నేను ఇలాంటి రెసిపీని ట్రై చేస్తాను. దీనికోసం నేను 1 కప్పు ఇవి మక్రోని తీసుకున్నానండి. కొంచెం వాష్ చేసిన తర్వాత బాయిలింగ్ పెట్టేశాను, వాటర్ వేసి. చక్కగా అది బాయిల్ అవుతుంటుంది. అంతలోపల ఇంకో ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేశాను. అలాగే 2 క్యూబ్స్ అండి, మీ ఇష్టం అండి. ఇప్పుడు నేనైతే ఇంత వేస్తున్నాను బటరు. 2 క్యూబ్స్గా అనుకోవచ్చు, లేకపోతే 3 టేబుల్ స్పూన్ అనుకోవచ్చండి. ఇందులో కాస్త బటర్ ఎక్కువ పడుతుంది. ఎక్కువ ఉంటేనే మనకు ఇది చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు బటర్ వద్దు అనుకుంటే నార్మల్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ కావాలంటే, తక్కువ కావాలంటే మీ ఇష్టము. ఇది బటర్ కాస్త మెల్ట్ అయ్యేటప్పుడు 4, 5 నేను గార్లిక్ క్లోవ్స్ లేదా వెల్లుల్లిపాయలను వేశాను. బాగా పండిన టొమాటోస్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత పైన తొడిమలు తీసేసానండి. హాఫ్గా కట్ చేసుకొని టొమాటోస్, మీకు గ్రేవీ ఎంత కావాలంటే దాన్ని బట్టి మీరు సాస్, మనము టొమాటో సాస్ లాగా చేస్తున్నాము ఇప్పుడు. నేనైతే 4 టొమాటోస్ వేస్తున్నాను. బాగా పండిన టొమాటోస్ వేసుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ కానీ, అందులో ఉన్న జ్యూసెస్ కానీ బాగా చక్కగా వచ్చేస్తాయి. టొమాటోస్ అంటేనే మనకు ఇందులో లైకోపిన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది. వైటమిన్స్, మినరల్స్ మనకు హెల్త్కి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయండి. ఈ లైకోపిన్ ఉండడం వల్ల ఇది మంచి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇది పొటాషియం ఉంటుంది. తర్వాత వైటమిన్ సి అంటే మనకు స్కిన్కి చాలా మంచిదండి. ఇది యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో టొమాటోలో ఉంటాయి. మనకు కంటి చూపు కూడా చాలా చాలా మంచిది, డైజెషన్కి మంచిదండి. అందుకని మనము టొమాటోస్ని ఎక్కువగా యూజ్ చేయడం చాలా అవసరము. పండిన టొమాటోస్ మనకు టేస్ట్ని ఇవ్వడమే కాదు, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కదా. చూడండి, ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకు ఇలా స్కిన్ అనేది ఈజీగా ఇట్లా పట్టి తీసేస్తే వచ్చేస్తుందండి. మీరు కూడా ఇలాంటి స్కిన్ తీసేసుకుంటే మనకు పల్ప్ అనేది సిల్కీ గ్రేవీ వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఇది మనకు కాస్త బాగుండదు అన్నమాట చూడడానికి. అందువల్ల టొమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సిమ్లోనే ఉంది. టొమాటోస్ని నేను చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే మామూలుగా మనం పప్పు కట్టి ఉంటుంది చూడండి, అలా అయినా తీసుకొని, లేకపోతే ఇంకా బాగా చక్కగా సాఫ్ట్గా వచ్చేసింటే ఒక స్పూన్తో అయినా కూడా మనకు చక్కగా మ్యాష్ అయిపోతాయి. తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన వేరే గిన్నెలోన మ్యాష్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. తర్వాత మనకు స్పైసీనెస్ని వేయడానికి కాస్త రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ, మిరియాల పౌడర్ కాస్త ఎక్కువ వేసుకోండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ 2 టీ స్పూన్స్ వేసానండి. రెడ్ చిల్లీ పౌడరు 1/2 టీ స్పూన్ వేసాను. క్యాప్సికము సన్నటి తరుగు వేసుకున్నానండి. ఎందుకంటే మనకు ఈ టొమాటోస్ హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా క్యాప్సికమ్వి కూడా వచ్చేస్తాయి మనకు. తర్వాత చీజ్ అండి, చీజ్ ఉంటే వేసుకోండి, మరింత టేస్ట్ని, చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. కాబట్టి చీజ్ స్లైస్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర మోజరెల్లా చీజ్ ఉంది కాబట్టి ఇది నేను ఒక 2-3 క్యూబ్స్ అంతా క్వాంటిటీలో వేసుకున్నాను. బట్టరు, చీజ్ అనేది మనం చేసే వంటలకి చాలా టేస్ట్ని ఇవ్వడమే కాకుండా మంచి కన్సిస్టెన్సీని, షైన్ని కూడా ఇస్తాయి కదా. అందువల్ల ఉంటే ఇవి యూజ్ చేసుకోండి, లేకున్నా కానీ నో ప్రాబ్లం, చేసేసుకోవచ్చు నార్మల్గా ప్రిపరేషను. క్యాప్సికము హై ఫ్లేమ్లోనే ఈ చీజ్ అంతా మెల్ట్ అయ్యే వరకు, క్యాప్సికంతో పాటు చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. క్యాప్సికమ్ కూడా అదే టైంలో కుక్ అయిపోతుందండి. క్యాప్సికంలో కూడా మనకు వైటమిన్ సి ఉంటుంది. కంటి చూపుకి చాలా మంచిదండి. మనము ఇలాంటి మకరోని కానీ ఇలాంటివి ఏదైనా మనము ఫాస్ట్ ఫుడ్స్ అలా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు దానికి అడిషనల్గా మనకు వెజ్జీస్ ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తాయన్న ఉద్దేశంతో నేను క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ క్యాప్సికమ్ లేదు అంటే కాస్త బీన్స్ ఉన్నా వేసుకోవచ్చు, మష్రూమ్స్ ఉన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. లేకపోతే గ్రీన్ పీస్ కానీ, స్వీట్ కార్న్స్ కానీ. ఇది చూడండి, మనకు ఎంత చక్కగా మంచి కన్సిస్టెన్సీ, ఒకలాంటి షైన్ కూడా, మంచి షైనింగ్ కూడా వచ్చేసింది మన సాస్కి. ఇప్పుడు ఇందులో నేను కాస్త 1/2 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ని మిక్స్ చేసి పెట్టుకున్నానండి వాటర్లో. అది కూడా యాడ్ చేశాను. సో దట్ మనకు సాసీ కన్సిస్టెన్సీ, సిల్కీ కన్సిస్టెన్సీ మన మక్రోనీకి బాగా చక్కగా వచ్చేస్తుంది. మనము వీడియో కాస్త ఇది 6 మినిట్స్ అలా ఉంది కాబట్టి మీరు ఇది ఫాస్ట్గా చేసేసుకుంటే మ్యాగీ మనము చేసేంత టైంలోనే అదే కుకింగ్ టైమే సరిపోతుందండి. వెజ్జీస్ అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత నేను హోమ్ మేడ్ క్రీమ్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను.
చూడండి ఇన్ని మంచి మనము ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాము. మన మక్రోని ఎంత టేస్టీగా ఉండబోతుందంటే అసలు చెప్పలేమండి. నేను పిల్లలకి ఈవినింగ్ స్కూల్స్ నుండి రాగానే, లేకపోతే ఎక్కడైనా ఆఫీస్ నుండి మా వారు వచ్చినప్పుడు కూడా ఇది త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది అన్నట్టుగా ఇదే చేసిస్తుంటాను. అందుకని మీరు కూడా ఇంత మంచి రెసిపీని మిస్ చేసుకోకూడదని మీకు మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ కొత్త రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ వడ్డించండి. మీరు కూడా హ్యాపీగా ఇలాంటి మంచి మంచి టేస్టీ డిషెస్ని ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను. కొత్తగా అంటే గుర్తొచ్చింది, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. ఎఫర్ట్స్ అండ్ రెసిపీని నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వచ్చు కదండి. ఎన్నో మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఇంకా రాబోతున్నాయి. తప్పకుండా మీరు ఈజీ కుకింగ్ని ఫాలో అవ్వాల్సిందేనండి. తర్వాత ఇది నార్మల్గా మనము మ్యాగీస్ తర్వాత పిజ్జాలో వేసుకుంటున్నాం కదండి, మిక్స్డ్ హెబ్స్ కూడా కాస్త వేసాను. చివరగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని వేడిగా సర్వ్ చేసేయండి. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.